వైవిధ్యత, ఉత్కంఠ, సున్నితమైన అంశాలు పెనవేసుకున్న అద్భుతమైన సృజనకు దృశ్య రూపం మన ముంబై పోలీస్. ముగ్గురు పోలీస్ ఆఫీసర్ల స్నేహానుబంధం, అనంతరం వాళ్ళ జీవితంలో అనుకోని ఓ దుర్ఘటన, ఆ తరువాత పరిణామాల చుట్టూ అల్లబడిన ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఈ సినిమా. ఇందులో పోలీస్ ఆఫీసర్లు యాంటోనీ మోసెస్ గా పృథ్వీరాజ్ సుకుమారన్, ఫర్హాన్ గా రెహమాన్, ఇంకా ఆర్యన్ పాత్రలో జయసూర్య నటించగా కెప్టెన్ శ్రీనివాస్ గా ముకుందన్ ప్రేక్షకులను అలరించారు. తమ ప్రాణ స్నేహితుడైన ఆర్యన్ హత్య వెనుకున్న అసలైన కారణం తెలుసుకున్నానని యాంటోనీ మోసెస్ ఫర్హాన్ కు ఫోన్ లో ఆ వివరాలు తెలియజేస్తున్న క్షణంలో తన కారు బోల్తా కొట్టే సంఘటనతో మొదటి సన్నివేశంలోనే ఈ సినిమా ఉత్కంఠకు తెర తీస్తుంది. ఆ ప్రమాదం కారణంగా యాంటోనీ మోసెస్ తలకు గాయం కావడంతో తన మెమరీపై ప్రభావం పడి గతం తాలూకు వివరాలు పాక్షికంగానే గుర్తుంటాయి. తను కోలుకున్న క్షణం నుండి యాంటోనీ మోసెస్ మరోసారి ఆర్యన్ హత్య వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి తన జ్ఞాపకాలను మరోసారి తట్టి చూసే ప్రయత్నంగా స్నేహితుడైన ఫర్హాన్ తో కలిసి తనకు పరిచయమైన వ్యక్తులను, పరిసరాలను స్పృశించే ప్రయత్నం చేస్తాడు. ఫర్హాన్ తన కారులో యాంటోనీ మోసెస్ ని ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు యాంటోనీపై దాడి చేసే ప్రయత్నం చేయగా దానిని తిప్పికొడతాడు యాంటోనీ మోసెస్. యాంటోనీ తన డాక్టర్ ని కలిసి తాను మళ్లీ జాబ్ లో చేరడానికి ఫిట్ గా ఉన్నట్టే అనిపిస్తుంది అనే భావం వ్యక్తపరచగా డాక్టర్ సుడోకో పజిల్ సాల్వ్ చేయమని యాంటోనీని అడుగుతుంది. అది పూర్తయిన క్షణంలోనే డాక్టర్ తనదైన శైలిలో యాక్సిడెంట్ అవ్వక ముందు, అయిన తర్వాత ఉన్న యాంటోనీ మోసెస్ ఇష్టాలలో, పద్ధతిలో, ప్రవర్తనలో మార్పులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ గతంలో నేర్చుకున్న భాషలు, నైపుణ్యం తన మెమరీలో పదిలంగానే ఉంటాయని తెలుపుతుంది. ఇదే పరిస్థితి ప్లేన్ యాక్సిడెంట్ తర్వాత మన యాపిల్ కంప్యూటర్ రూపకల్పనలో కీలక భాగస్వామ్యం వహించిన ఇంజనీర్ స్టీవ్ వాజ్నైకి కూడా కలిగిందనే విషయాన్ని గుర్తు చేస్తుంది. యాంటోనీ మళ్లీ తన కాకి చొక్కా ధరించి రీఇన్వెస్టిగేషన్ తాలూకు పనులు తన సహచరులతో పాటు మొదలు పెడతాడు. యాంటోనీ, ఆర్యన్, ఫర్హాన్ ను అందరూ ముంబై పోలీస్ గా పిలవడానికి ముఖ్య కారణం వాళ్ళు కేరళకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ముందు ముంబైలో పనిచేయడమే. గజిని, నేను మీకు తెలుసా వంటి సినిమాలు ఇదివరకే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనే అంశంతో మన ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమాపై మాత్రం హారిసన్ ఫోర్డ్ నటించిన రిగార్డింగ్ హెన్రీ ఛాయలు కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. రిగార్డింగ్ హెన్రీలో కూడా హారిసన్ ఫోర్డ్ మెమరీ కోల్పోయిన తర్వాత తన స్వభావంలో పూర్తిగా మార్పు రావడం, సరికొత్త ప్రయాణం మొదలు పెట్టడం మనకు ఈ సినిమాతో కొన్ని పోలికలున్నాయనే భావం కలిగిస్తుంది. యాంటోనీ తన గతంలోకి తొంగి చూసే ప్రయత్నంలో తాను అప్పట్లో ఎంత కటువుగా, మూర్ఖత్వంతో వ్యవహరించేవాడు అనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఓసారి ఓ అనుమానితుడిని పట్టుకోవడానికి వెళ్లి అతని భార్యతో చెడుగా ప్రవర్తించడం, తన పదవీ బలాన్ని దుర్వినియోగం చేయడం, ఇవన్నీ ఆ ప్రయత్నంలో తనను తెలిసేలా చేస్తాయి. రీఇన్వెస్టిగేషన్ లో భాగంగా యాంటోనీ మోసెస్ గతంలోకి తొంగి చూడగా ఆర్యన్ ధైర్య సాహసాలకు మెచ్చి ప్రభుత్వం పోలీస్ మెడల్ అందజేసే కార్యక్రమంలో ఆ పెరేడ్ గ్రౌండ్ దగ్గరలో ఉన్న బహుళ అంతస్తు బిల్డింగ్ లో నుండి ఎవరో స్నైపర్ గన్ తో తన స్నేహితుడిని కాల్చుంటారనే విషయాన్ని కనుగొంటాడు. ఎలాగైనా ఆ హంతకుడిని పట్టుకోవాలని నిశ్చయించుకొని తన ప్రయత్నాన్ని మొదలు పెడతాడు. యాంటోనీ మోసెస్ రీఇన్వెస్టిగేషన్ లో తెలుసుకున్న ఆసక్తికరమైన విషయాలేంటి, అసలు ఆర్యన్ ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, యాంటోనీ అనుమానిస్తున్న ఆ వ్యక్తి నిజంగా ఆర్యన్ హత్యకు పాల్పడ్డాడా అనే విషయం సినిమా చూసి తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. ఇలాంటి కథా కథనం ఉన్న సినిమాలు ఈ మధ్య కాలంలో మనం కొంచెం ఎక్కువగానే చూస్తున్నాం. 2013 సంవత్సరంలో ఈ వినూత్నమైన కథకు శ్రీకారం చుట్టిన బాబీ సంజయ్ రాసిన ప్రతి సన్నివేశంలో ఓ సస్పెన్స్ తో కూడిన మలుపు, సున్నితమైన భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయనటంలో ఎలాంటి అతిశయం లేదు. అదే విధంగా కథను ముందుకు తీసుకెళ్లడంలో, ప్రతి ఫ్రేమ్ ని ఉత్కంఠభరితంగా మార్చడంలో దర్శకుడు రోషన్ ఆండ్రూస్ పూర్తి స్థాయిలో సఫలమయ్యాడు. పృథ్వీరాజ్ తన సహజ నటనతో ఎప్పుడూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నప్పటికీ ఇలాంటి పాత్రను చేయడానికి సిద్ధపడటం బహుశా అంతటి స్టార్డమ్ ఉన్న ఏ ఇతర హీరో సాహసించే వాళ్ళు కాదేమో. పాత్రను తన హావభావాలతో అలంకరించి అది చిరస్థాయిగా నిలిచిపోవడానికి కావాల్సిన అన్ని హంగులు సమకూర్చారు పృథ్వీరాజ్. రెహమాన్ మరోసారి తనకు సరైన పాత్రలో దొరికితే ఎలాంటి ప్రభావం తన నటనతో చూపగలుగుతాడనడానికి ఈ సినిమాయే నిదర్శనం. జయసూర్య పాత్ర నిడివి చిన్నదైనప్పటికీ అది కీలకమైనది. అలాగే అందులో అతడు లీనమై కొన్ని సన్నివేశాల్లో స్నేహం తాలూకు ప్రతీకలా నిలుస్తాడు. ఇక దివాకర్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ లో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా థ్రిల్లర్ కి కావాల్సిన అన్ని సాంకేతిక అంశాలను తన సూక్ష్మ దృష్టితో డీటెయిలింగ్ లో చిత్రీకరించాడు. గోపి సుందర్ మ్యూజిక్ సినిమాని ప్రేక్షకుల దృష్టి మలచకుండా అన్ని హావభావాలకు అనుగుణంగా నవ్విస్తూ, భయపెడుతూ, ఉద్విగ్నతను పెంచుతూ సాగే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ను పొందుపరుస్తుంది. ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందించే ఈ చిత్రాన్ని అందరూ ఆస్వాదించి మీ అభిప్రాయాల్ని తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు.